అంటే ఈ సినిమా ఫీల్డ్కి హీరోయిన్ కావాలని వచ్చారా మీరు ఎట్లా? అసలు నేను రాను అనుకున్నా, నేను సింగర్ అవుదాం అనుకున్నా. సింగర్ నేను అనుకోలేదు. విజయనగరంలో వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు వచ్చి ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, బాగా పాడుతుంది, మంచి టాక్టివ్ ప్రోగ్రామ్స్ చేస్తున్న స్టేజ్ మీద చూసి ఈ అమ్మాయి ఇక్కడ కాదు ఉండాల్సింది హైదరాబాద్ అని చెప్పి మా వాళ్ళకి చెప్పారు. చెప్తే అప్పుడు నాకు కొంచెం యాక్సిడెంట్ అయింది కాలికి. అప్పుడు నేను ఇంట్లో ఉన్నాను 99లో. సో ఆ టైంలో నేను కొంచెం షోస్ కూడా చేయకుండా ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు పలకరించడానికి వచ్చి తర్వాత ముందు చూసిన ఎప్పుడైతే అంతకుముందు 3-4 మంత్స్ క్రిందట నా ప్రోగ్రామ్స్ చూశారు వాళ్ళు. చూసి ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఇప్పుడు ఉన్నాడు ఫీల్డ్లో ఇక్కడ హైదరాబాద్లో. ఆయన కూడా జర్నలిస్ట్. ఆయన పేర్లు అవన్నీ వద్దు. వాళ్ళ బావగారు వాళ్ళు వచ్చారు. వచ్చి అక్కడ చూసి మా అమ్మవారి పండగకు వచ్చి చూసి అమ్మాయి బాగుంది, బాగా చేస్తుంది, పాడుతుంది కదా, ఈమెను తీసుకెళ్ళాలి చెప్పాలని ఎవరికో రికమెండ్ చేశారు. సో రికమెండ్ చేస్తే ఇక్కడ వాళ్ళు ఏమన్నారంటే తీసుకురండి అమ్మాయిని అన్నారు. నేను కూడా అనుకోలేదు. సో నేను విజయనగరంలో పుట్టాను. నన్ను అప్పుడు 16 years నాకు ఉన్నప్పుడే గెద్దప్రసాద్ గారని విజయనగరంలో నాటకాలు వేశారు. నేను నాటకాలు కూడా కొన్ని చేశాను, స్టేజ్ షోస్ అక్కడ లోకల్గా చేయించారు. సో మా నాన్నగారికి ఇంట్రెస్ట్ లేదు, అనిపించేశారు. సో ఆ తర్వాత అప్పుడు ఈ అమ్మాయి సీరియల్లో హీరోయిన్ అవుతుంది, సినిమాలు అని చెప్పలేదు కానీ సీరియల్లో హీరోయిన్ అవుతుంది, పంపిద్దాము అని చెప్పేసి అప్పుడు అడిగితే నాన్నగారు పంపించలేదు.